విశాఖ క్రికెట్ ప్రేమికులకు పండుగ లాంటి వార్త. సాగర తీరం ఇంటర్నేషనల్ క్రికెట్కి వేదికగా మారుతోంది. కేవలం 45 రోజుల వ్యవధిలోనే 4 ఇంటర్నేషనల్ మ్యాచ్లకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుంది. విశాఖ వేదికగా 4 అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసింది. రీసెంట్గా విమెన్ వరల్డ్ కప్ మ్యాచ్లు చూసి ఎంజాయ్ చేసిన వైజాగ్ వాసులు మరోసారి క్రికెట్ సందడిలో మునిగిపోతున్నారు. దీంతో క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ 4 మ్యాచ్లను చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విశాఖలోని ఇంటర్నేషనల్ స్టేడియం 4 అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. పురుషుల క్రికెట్ మ్యాచ్లతో పాటుగా విమెన్ క్రికెట్ టీం పాల్గొనే మరో 2 మ్యాచ్లకు స్టేడియం ముస్తాబవుతుంది. ఇండియా సౌత్ ఆఫ్రికా 3వ వన్డేతో పాటుగా న్యూజిలాండ్తో ఓ T20 మ్యాచ్ విశాఖలో జరగనుంది. అలాగే భారత్ శ్రీలంక మహిళల క్రికెట్ టీమ్స్ మధ్య విశాఖ వేదికగా 2 T20 మ్యాచ్లు జరగనున్నాయి. డిసెంబర్ 6 అంటే రేపే ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 3వ వన్డే మ్యాచ్ జరగనుంది. అదేవిధంగా డిసెంబర్ 21న టీమిండియా విమెన్ టీము శ్రీలంక జట్ల మధ్య T20 మ్యాచ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 23న ఇదే మహిళల టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య మరో T20 మ్యాచ్ కూడా జరగనుంది. ఇక ఈ మ్యాచ్లు పూర్తయిన తర్వాత జనవరిలో మరోసారి టీమిండియా వైజాగ్ రానుంది. భారత్ న్యూజిలాండ్ T20 సిరీస్లో భాగంగా జనవరి 28న జరిగే 4వ T20కి విశాఖ వేదిక కానుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. అలా 2 నెలల వ్యవధిలోనే 4 ఇంటర్నేషనల్ మ్యాచ్లకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుండటంతో క్రికెట్ ప్రేమికులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రేపు విశాఖ వేదికగా 3వ వన్డే జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన టీంకు సిరీస్ దక్కనుంది. ఇప్పటికే విశాఖ వన్డే కోసం టీమిండియాతో పాటు దక్షిణాఫ్రికా టీమ్స్ వైజాగ్ చేరుకున్నాయి. ఈ మేరకు ఏపీ సర్కారు గ్రాండ్ వెల్కమ్ పలికింది. ఇప్పటికే ఈ 2 టీంల మధ్య 2 మ్యాచ్లు జరిగాయి. మొదటి మ్యాచ్లో టీమిండియా విక్టరీ సాధించగా 2వ మ్యాచ్లో దక్షిణాఫ్రికా గెలుపును దక్కించుకుంది. రేపు జరిగే మ్యాచ్లో గెలిచే టీం సిరీస్ కైవసం చేసుకుంది. చాలా రోజుల తర్వాత విశాఖ వేదికగా టీమిండియా మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో భారీ స్పందన కనిపిస్తుంది. భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలో దిగుతుండటంతో స్టేడియం కిక్కిరిసిపోనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్కు టికెట్లు హాట్ కేకులు అమ్ముడయ్యాయి. సాధారణంగా భారత్లో క్రికెట్ మ్యాచ్లకు ఉండే క్రేజ్ వేరు. అందులోనూ విరాట్ కోహ్లీ ఆడుతున్నాడంటే మ్యాచ్ స్టేడియంలో చూడాల్సిందే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతారు. అంతేకాదు, చిన్న బ్రేక్ తర్వాత విరాట్ ఈ సిరీస్లో ఆడుతున్నాడు. ఫస్ట్ 2 వన్డేలను 2 సెంచరీలు బాది ఊపు మీదున్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో దుమ్ము దులపడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. దీంతో విశాఖ వన్డేకు యమ క్రేజ్ ఏర్పడింది. మరి ఈ సిరీస్ ఎవరు దక్కించుకుంటారనేది తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.